కార్యాలు చేయను గాక. ఈ ఉదయకాల సమయం దేవుడు మనందరితో మాట్లాడను గాక. రండి వాక్యంలోకి వెళ్తాం. వాక్యం మనం చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మన స్థితి ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన మొదటి స్థితి ఎలా ఉంది, మొదటి స్థితి ఎలా ఉంది, మొదటి స్థితిలో మనం ఎలా ఉన్నాం, కడపటి స్థితి ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి స్థితిలో ఉన్న భక్తి మనం చేయగలుగుతున్నామా? మొదటి స్థితిలో ఉన్న ఆరాధన మనం చేయగలుగుతున్నామా? మొదటి స్థితిలో ఉన్న ఉపవాసాన్ని మనం చేయగలుగుతున్నామా? మొదటి స్థితి మనం బాప్తీసం తీసుకున్నప్పుడు ఏ రీతికి అయితే భక్తి అనే భావనలో ఉంటూ జీవించామో అదే భక్తి కడ వరకు కూడా వెళ్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి. మనం జీవితం ఎలా ఉండాలంటే మొదటిగా భక్తి మొదట్లో ఎలా ఉన్నామో చివరిలో కూడా అలాగే ఉండాలి. స్తోత్రం కలుగునుగా. అంటే మొదటిగా మనం ఎలా బ్రతుకుతున్నామో, మొదటి భక్తి మనం ఎలా చేస్తున్నామో, మొదటిలో మనం ఎలా ఉండేవారమో అలా మనం ఉండగలిగితే, చివరి దాకా మనం ఉండగలిగితే మనకి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. మొదటిలో ఉన్నట్లుగానే మనం చివరి దాకా కూడా ఉండాలి. అయితే భక్తుల జీవితాల్లో చాలా సార్లు చూస్తున్నప్పుడు కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయిపోయారు. అలాగా ఫెయిల్ అయిపోయిన వారిలో కొంతమందిని ఒక్క ఆయన్ని మనం ప్రాముఖ్యంగా ఈరోజు సాల్మోను కోసం దేవుడు నాతో చెప్పమన్నాడు, మీతో చెప్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. సొలొమోను, స్తోత్రం కలుగునుగాక. సొలొమోను కోసం చూద్దాం కొన్ని విషయాలు త్వరగా. అతని జీవితం ఎలా ఉంది, దేవుడు అతనికి ఎలాంటి ఆపర్చునిటీస్ ఇచ్చాడు మొదట్లో, ఆ తర్వాత అతను ఎలా జీవించాడు అనే విషయాలు మనం తేటగా చూడగలిగితే వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ సొలొమోను ఎలాంటి వాడంటే, సొలొమోను దావీదుకి బెత్షెబాకి పుట్టిన కుమారుడు. ఎవరండి? దావీదుకి బెత్షెబాకి సంబంధించిన కుమారుడు. అంటే దావీదుకి బెత్షెబా యొక్క జీవితంలో, వారి యొక్క దంపతుల జీవితంలో పుట్టిన కుమారుడిగా సొలొమోను ఉన్నాడు. ఈ సొలొమోనుని బెత్షెబా అడిగింది, అయ్యా మీ తర్వాత నా కుమారుడు ఒక రాజుగా ఉండాలి అని ఒక ఆశ, ఒక తపన జీవితము బెత్షెబాకు ఉంటే, మరి దావీదు ఆమె అడిగినట్లుగానే ఆ దావీదు తర్వాత సొలొమోనుని దేవుడు రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు రాజుల్లో అనేక మంది రాజులు ఉన్నారు. అందరిలో కూడా సొలొమోను కూడా ఒక రాజు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇలా సొలొమోను ఒక రాజు అనడానికి ఒక సూచన ఏమిటంటే 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం చదువుదాం ఒకసారి. 2 సమూయేలు గ్రంథం యెరూషలేములో పుట్టిన వారేమనగా 2 సమూయేలు 5వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. అతనికి పుట్టిన వారెవరనగా షమ్ము, యాషోబాబు, నాతాను, సొలొమోను, ఈబాను, ఎలీషువ, నెపెగు, యాఫియా, ఎలీషామా. అంటే అలాగా నేను చెప్పుకుంటూ పోతుంటే కొన్ని విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తుంటే, ఇశ్రాయేలు రాజులు అనేక మంది ఉన్నారు, వారిలో సొలొమోను కూడా ఒక ప్రాముఖ్యుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. సొలొమోను కోసం రాజు ఉన్నాడు అనే సందర్భం కోసం ఎన్నో వచనాలు ఉన్నాయి. కానీ అయితే అసలు ఆయన జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదో కొన్ని విషయాలు స్పష్టంగా మనం నేర్చుకుందాం. రండి. అతను ఎలాంటి వాడంటే జ్ఞానవంతుడు, బుద్ధిహీనత కలిగి జ్ఞానహీనుడయ్యాడు. సొలొమోనుకు ఒక గొప్ప పేరుంది, అతడు ప్రపంచంలోనే అతిపెద్ద జ్ఞానవంతుడు అని. స్తోత్రం కలుగునుగాక. అతనిలాగా ఎవరు పుట్టలేరని, అతనిలాగా ఎవరు ఉండలేరని దేవుడు అతనికి గొప్పగా పేరిచ్చాడు, ఒక బిరుదునిచ్చాడు. అయితే సొలొమోను దాన్ని నిలబెట్టుకోలేదు. పెట్టారా, సొలొమోను జీవితంలో చాలా ఒక విధిగా చెప్పాలంటే అతని కోసం కొన్ని విషయాలు మంచిగా ఉన్నాయి, కొన్ని విషయాలు చాలా తప్పుగా ఉన్నట్లుగా మనం వాక్యంలోంచి చూడగలుగుతాం. కొన్ని విషయాలు చూద్దాం రండి. మొదటి రాజులు 3వ అధ్యాయము 5 నుంచి 9 దాకా మనం చదువుకుంటే, గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనును, మొదటి రాజులు 3వ అధ్యాయము 5వ వచనం మనం చదువుతున్నాడు. తమ్ముడు చదువుతాడు. సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని
నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు కలిగి ప్రవర్తించిన వాడై ఉన్నాడు కనుక పరిపూర్ణ కటాక్షము చూపినట్లుగా ఈ దినములు ఉన్నట్లుగా సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి. అంటే నేను అంటాను ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు దేవుడు ఏర్పాట్లో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ. అందరూ మీ పక్క వారికి ఇలా కొట్టి చెప్పండి, నువ్వు ఏర్పాట్లో ఉన్నావు. అందరూ చెప్పాలి, ఏర్పాట్లో ఉన్నావు. సొలొమోను దావీదు తర్వాత తండ్రి యొక్క ఏర్పాట్లో ఉన్నాడు. ఏర్పాట్లో లేని వాడిని రాజు చేయరండి. ఏర్పాట్లో ఉన్నావనే రాజుగా అభిషేకిస్తారు, కుర్చీ మీద కూర్చోపెడతారు, పట్టాభిషేకం చేస్తారు. ఏర్పాట్లో ఉన్నాడు సొలొమోను, ఏర్పాట్లో జీవిస్తున్నాడు సొలొమోను, ఏర్పాట్లో ఉన్నాడు. అందుకని ఏర్పాట్లో ఉన్నాడు కనుకనే ఆ పట్టాభిషేకం చేయడానికి దేవుడు సొలొమోనుకి దేవుడు కృపనిచ్చాడు. ఆమేన్. అందుకనే ఒకటి ఏమిటంటే సొలొమోను నుంచి కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు. ఒకటి ఏమిటంటే ఏర్పాట్లో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏర్పాట్లో ఉన్నామా? మొదటి స్థితి, సొలొమోను మొదటి స్థితి ఏంటో తెలుసా? ఏర్పాట్లో ఉన్నాడు. ఏర్పాట్లో ఉన్నాడు. మన ఏర్పాట్లో ఉన్నాం కనుక తిమ్మాపుర ప్రాంతంలో ఇంతమంది మనం సమకూర్చబడ్డాం. ఆమేన్. ఇంకా నేను ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడ సమకూర్చబడ్డా. మన ఏర్పాట్లో లేకపోతే ఈ స్థలానికి రాలేము, దేవుని మందిరానికి రాలేము. ఏర్పాట్లో ఉన్నాము కనుకనే దేవుడు నిన్ను నన్ను ఇక్కడికి తోడుకుని వచ్చాడు. గట్టిగా రెండు చేతులతో స్తోత్రం చెప్పండి. ఏర్పాట్లో ఉన్నాడు సొలొమోను. మొదటి మాట ఏంటో తెలుసా? ఆయన మొదటి స్థితి ఏంటంటే ఏర్పాట్లో ఉన్నాడు. ఏర్పాట్లో ఉన్నాడు. ఇంకా మనం చదివితే రెండో మాట ఏంటి? చదివితే రెండో మాట మొదటి రాజులు 3:16 నుంచి 28 దాకా చదువుకుంటూ వెళ్ళిపోతే అక్కడ అక్కడ సొలొమోను ఎలా ఉన్నాడంటే తీర్పు తీర్చుటలో ఉన్నాడు. అంటే మంచి తీర్పు తీర్చాడు. అంటే తీర్పు తీర్చుటలో అతను ఒక మంచి న్యాయాన్ని చేసులో ఉన్నాడు. అంటే అతను మొదటి స్థితి ఎలా ఉందో తెలుసా? తీర్పు తీర్చుటలో న్యాయాన్ని కనపరిచాడు. అక్కడ మనకు తెలుసు, ఇద్దరు సహోదరులు ఉంటారు. అక్కడ ఇద్దరు సహోదరులు ఉంటే ఒక ఆమె ఏమంటే బద్ధకంగా ఉండి ఆ మాట చదువుదామా? చదవండి. మొదటి రాజులు 3:16 చదువునా? వేశ్యులైన ఇద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లు మనవి చేసెను. వారిలో ఒకరు ఇలాగ మనవి చేశారు, నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లలు కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లలు కనెను. మేమిద్దరము కూడా ఉన్నాము. మేమిద్దరము తప్ప ఇంట్లో మరి ఎవరు లేరు. అయితే రాత్రి ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి ఈ దాసిని నేను నిద్రించుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి తన కౌగిటిలో పెట్టుకుని తన దగ్గర ఉంచుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిటి తన బిడ్డను నా దగ్గర పెట్టి ఉదయం నేను లేచిన అది చచ్చిన దాయను. తరువాత ఉదయం నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇలా చదువుకుంటూ పోతే అందులో రెండో స్త్రీ అది కాదు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పి ఆమె కాదు చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ. నేను ఈ ప్రకారంగా వారు రాజు వారు ఇద్దరు ఎక్కడ నిలబడ్డారండి? ఎక్కడ నిలబడ్డారు? రాజుగారి దగ్గర నిలబడ్డారు. చెప్పండి, ఇప్పుడు మనం ఏం తీరుతాం? మొదట్లో సొలొమోను యొక్క మొదటి స్థితి ఎలా ఉందంటే తీర్పు తీర్చుటలో న్యాయవంతుడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఇద్దరు స్త్రీలు ఒకే గదిలో ఉన్నారు. ఇద్దరికి 3 రోజులు డిఫరెంట్ గాని పిల్లలు పుట్టారు. ఏమిటో ఒక ఆవిడ చాలా బద్ధకస్తురాలు. ఈ బద్ధకస్తురాలు ఏం చేసిందంటే శరీరం మోసుకోలేదని మరి పాపం చెయ్యి పడిందో కాలు పడిందో తెలియదు, ఆమె పడిపోయిందో తెలియదు. ఆ బిడ్డ మీద ఆ బిడ్డ మీద ఆ బిడ్డ ప్రాణాన్ని
కోల్పోయింది. ఆ ప్రాణాన్ని కోల్పోయిన బిడ్డని తీసుకుని వెళ్ళి బాగున్న బిడ్డని తీసుకుని వచ్చుకుని బిడ్డను బాగోలేని బిడ్డను ఆ తల్లి పక్కన, మంచి తల్లి స్త్రీ పక్కన ఆమె నిద్ర కూర్చేటట్లుగా చేస్తుంది. ఈ విషయాన్ని రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు. ఎవరు? సొలొమోను దగ్గర తీసుకువచ్చారు. సొలొమోను దగ్గర తీసుకుని రాగానే సొలొమోనుకి ఈ విషయం అంతా అర్థమవుతుంది. ఇదంతా వింటున్నాడు. వింటూ ఉండగా ఒక్కసారిగా సొలొమోనుకి అనిపించింది, రే అక్కడ కత్తి తీసిరండి అని చెప్పాడు. స్తోత్రం గారు. ఆ మాట ఉందా లేదా? ఖడ్గము తెమ్మని ఆజ్ఞాపించెను. కత్తి రాజు సన్నిధికి తేగా రాజు అదిగో బ్రతికి ఉన్న బిడ్డని, ఎలాగా ఒక బిడ్డ చచ్చిపోయింది కాబట్టి ఆ పక్కన పెట్టండి, బ్రతికి ఉన్న బిడ్డని 2 ముక్కలు చేద్దామని చెప్పాడు. స్తోత్రం గారు. 2 ముక్కలు అంటే సగం భాగం చేసి ఒక భాగం ఈమెకి ఒక భాగం ఈమెకి ఇచ్చేది అని చెప్పేసి అలా రాజుగారు తీర్పు తీరుస్తూ ఉంటుంటే ఆ నిజమైన తల్లి యొక్క వేదన చూడండి. రాజుగారు నా కుమార్తెనండి కుమారుడు నా కుమారుని చంపద్దు అని చెప్పి అక్కడ ఆ విషయాన్ని చెప్పి రాజుగారు ఎక్కడున్నా పర్లేదండి ఆడ ముఖం కనిపిస్తే చాలు. స్తోత్రం గారు. అని నిజమైన తల్లి, పేరు తెచ్చుకున్న తల్లి వెంటనే ఏం చెప్పిందంటే ఆ కుమార్ని చంపద్దు అని చెప్పి ఆమెకే ఇచ్చేది అని చెప్పేసి ఒక మంచి మాట చెప్పింది. అప్పుడు రాజుగారికి అర్థమైంది నిజమైన తల్లి ఎవరో. స్తోత్రం గారు. వెంటనే చూసారు అంటే మంచి న్యాయం తీర్చడా లేదా, మంచి తీర్పు తీర్చాడా లేదా చూసారు. అంటే ఒక బతుకున్న బిడ్డను 2 భాగాలుగా చేసేస్తే ఏమంటుంది, చంపండి 2 భాగాలు చేస్తే ఒక ముక్క ఆవిడికి ఒక ముక్క నాకు ఇచ్చేది అంటుంది. ఇంకొక ఆవిడ కన్న తల్లి మట్టికి ఏమంటుందో తెలుసా, లేదండి అలా చెయ్యొద్దని రాజుగారు, ఆమెకే ఇచ్చండి, నేను ఎక్కడున్నా కుమారుని చూసుకుని బతుకుతాను. స్తోత్రం గారు. అంటే రాజుగారు సొలొమోను యొక్క, నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే అంటే రాజు సొలొమోను రాజు మొదటి స్థితి ఎలా ఉంది, ఒకటి ఏర్పాటులో ఉన్నాడు. అందరూ చెప్పండి, ఏర్పాటులో ఉన్నాడు. రాజు అవడానికి ఏర్పాటులో ఉన్నాడు. మనము కూడా దేవుడు రాజులు అవడానికే ఏర్పాటులో ఉంచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే యాజక సమూహం అన్నాడు. రాజులైన ఆ మాట ఎక్కడ ఉంటది, కొత్త నిబంధనలు మనకి ఆ మాట కనిపిస్తుంది. రాజులైన యాజక సమూహంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అందుకనే ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం. సొలొమోను లాగా. రెండవది ఏమిటి, తీర్పు తీర్చుటలో మనము కూడా ఎప్పుడు న్యాయమైన తీర్పే తీర్చాలి. కానీ మన చుట్టాలే కదా, మన అక్కే కదా, మన చెల్లే కదా, మన బిడ్డలే కదా, మనకి డబ్బులు ఇచ్చారు కదా, అమ్మో మనకి ఇది ఇచ్చారు కాబట్టి అటువైపుకే మాట్లాడాలి అని అనుకోకూడదండి. మనం ఎటు న్యాయం ఉంటే అటు మాత్రమే న్యాయం తీర్చేవారిగా మనం మారిపోదుము గాక. స్తోత్రం చెప్పండి. సొలొమోను మంచిగా తీర్పు తీర్చాడు, న్యాయం తీర్చగలిగాడు. ఇలాగా సొలొమోను జీవితంలో మొదటి జీవితం ఉంది బిడ్డ, మొదటి స్థితి ఉంది. అయితే ఇంకొక మాట ప్రభు చెప్తున్నాడు. రండి ఇంకొక మాటలోకి వెళ్దాం. 1 రాజులు 4వ అధ్యాయం 29 నుంచి చదవండి. అంటే సొలొమోను యొక్క జ్ఞానం ఎలాంటి వాడో చూడండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కానీ వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. అంటే దేవుడు సొలొమోనుకి ఎలాంటి మనసు ఇచ్చాడో బిడ్డలారా గమనించాడు. జాగ్రత్తగా గమనించాడు. చదువునా, బుద్ధియు జ్ఞానము వర్ణింప సౌఖ్యము గాని వివేచన కలిగిన మనస్సును సొలొమోనునకు దయచేసెను. ఎలాంటి మనసు ఇచ్చాడండి సొలొమోనుకి దేవుడు? వర్ణించలేనిది, సౌఖ్యం లేనిది, వివేచన కలిగినది, బుద్ధియు జ్ఞానము సొలొమోనుకి దేవుడు ఇస్తే ఆ 3వ మాట ఏమిటంటే, ఆ 3వ మాట ఇంకా చదువునాను. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే, చూడండి, తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే, ఐగుప్తుల జ్ఞానము కంటే అధికమై ఉండెను. అతని సమస్తమైన వారి కంటేను ఇశ్రాయేలుడైన ఏతాను కంటేను మహోలు కుమారుడైన హేమాను కంటేను కల్కోలు దర్దాను వారి కంటే జ్ఞానవంతుడు. సొలొమోనుకి
దేవుడు ఎలాంటి జ్ఞానం ఇచ్చాడంటే తూర్పు దేశంలోనే ఐగుప్తులోనే అలాంటి జ్ఞానవంతుడు లేడు అనే జ్ఞానిగా దేవుడు సొలొమోనుని మొదటి స్థితి ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇట్లాగా దేవుడు సొలొమోనుని ఏర్పాటు చేసుకుంటాడు. మొదటిగా మొదటి స్థితి అది. రెండో స్థితి తీర్పు తీర్చులో న్యాయాన్ని కనపరిచాడు. మొదటి స్థితి. మూడో స్థితి ఏంటో తెలుసా? మొదటి స్థితిలో మూడో మాట ఏంటంటే జ్ఞానులలోనే జ్ఞాని. సొలొమోనుకి దేవుడు ఎలాంటి ఇచ్చాడంటే జ్ఞానులలోనే జ్ఞానవంతమైన కృపనిచ్చాడు. చూసారా? అని జ్ఞానులలోనే జ్ఞానవంతమైన కృప సొలొమోను పొందుకున్నాడు. జ్ఞానులలోనే జ్ఞానవంతమైన కృప సొలొమోను అందుకున్నాడు. అందుకని అక్కడ తూర్పు దేశము కంటే, ఐగుప్తుల దేశము కంటే, యోతాము కంటే అక్కడ ఎన్నో మాటలు చెప్పుకుంటూ వచ్చారు. అందుకనే జ్ఞానుల్లో జ్ఞానాన్ని పొందుకున్న మొదటి స్థితి సొలొమోనుకు ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా. మనకు కూడా దేవుడు అలాంటి జ్ఞానం ఇస్తాడు. మనము కూడా జ్ఞానులుగా మనం నిలబెడతాడు దేవుడు. ఏమిటి? అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది, జ్ఞానుల ఎదుట ఎరువు వారిని నిలబెడతాడట. జ్ఞానుల ఎదుట జ్ఞానహీనుడు నిలబెడతాడట. జ్ఞానము గలవారి ఎదుట జ్ఞానము లేని వారిగా నిలబెట్టి జ్ఞానవంతులుగా నిలబెడతాడట దేవుడు. స్తోత్రం కలుగుగాక. అంటే మొదటి స్థితి సొలొమోను మొదటి స్థితి ఎలా ఉందంటే జ్ఞానులలో జ్ఞానిగా ఉన్నాడు. ఓకే, 4వ మాట కూడా చదువుతాం. మొదటి రాజులు 5వ అధ్యాయం అంతా చదివితే, 6వ అధ్యాయం అంతా చదివితే, ఇది మీరు చదవద్దు కానీ ఒకవేళ ఇంటికి వెళ్ళిన మీరు రీడ్ చేస్తే గనక దేవాలయపు పనిలో జ్ఞానముతో సొలొమోను కట్టాడు. ఈరోజు మీకు కట్టలు చూసారా? కొన్ని కట్టలు చూస్తే ముందు సింహాలు ఉంటాయి. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు, కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు ఏమిటి ఆ సింహాలు ఉంటాయి. ముందు సింహాలు ఉన్నట్లుగా ఏమిటి కొన్ని ఆకర్షణీయమైన బొమ్మలు పెడుతూ ఉంటుంటారు. అక్కడ మనకు కనిపిస్తుంటుంటాయి. ఆ జ్ఞానం ఎవరితో తెలుసా? సొలొమోను కాలంలో ఉన్న జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను దేవుని మందిరాన్ని అంతగా, దేవాలయం ముందు అంతగా ఆకర్షణీయమైన కట్టడాలు కట్టి ప్రజలను ఆకర్షించేటట్లుగా చేశాడు. స్తోత్రం కలుగుగాక. అంతగా నిర్మాణాన్ని చేశాడు, అంతగా దేవాలయాన్ని కట్టాడు, అంతగా దేవాలయాన్ని కట్టడంలో గొప్ప జ్ఞానిగా సొలొమోను నిలబడ్డాడు. అందుకని మొదటి స్థితి సొలొమోను మొదటి స్థితి ఎలాంటిదంటే దేవాలయాన్ని కట్టుట్లో, దేవాలయ పనిలో జ్ఞానముతో కట్టేవాడిగా సొలొమోను ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 5వ మాట ఏమిటంటే మొదటి రాజులు 8వ అధ్యాయము 22 నుంచి చదివితే దేవాలయ సమర్పణ పండుగలలో ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు సొలొమోను. ఆ ప్రార్థన చదువుదామా ఒకసారి? మొదటి రాజులు 8వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశము తట్టు చేతులు ఎత్తి ఇట్లా యెహోవా ఇశ్రాయేలు దేవా పైనున్న ఆకాశమందైనను కిందనున్న భూమి ఎందైనను నీ వంటి దేవుడు ఒక్కడైనను లేడు. మీ దృష్టికి అనుకూలం. సొలొమోను ఎలాంటి వాడు చూడండి ఒకసారి. అమ్మా మీరు జాగ్రత్తగా నా వైపు చూడాలి. అంటే సొలొమోను మొదటి స్థితి ఎలా ఉందంటే ఆకాశం అందే గాని, భూమి ఎందే గాని, భూమి కింద నేల ఎందే అంటే నీళ్ళు ఎందే గాని ఎక్కడ కూడా నీ వంటి రూపము లేదు, నీ వంటి దేవుడు లేడు, నువ్వు ఒక్కడవే సర్వశక్తివంతుడు అని సొలొమోను అక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకా చదువు. దేవుడు ఒకడు లేడు, నీ వంటి వాడు ఒకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నీ దాసుల విషయమై చూడండి జాగ్రత్తగా ఆలోచించాలి. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడిచిన నీ దాసులకి నీవు నిబంధన ఇచ్చావా? నిబంధన నెరవేర్చు చూపుచూ వచ్చుచూ ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రి యొక్క దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవు ఇచ్చిన మాటలన్నీ నేడు నెరవేర్చితివి. యెహోవా ఇశ్రాయేలు దేవా నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన యెడల నా దృష్టికి
దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలుల మీద సింహాసనుడు వాడు నీకుండగా మారడని నీకు సెలవిచ్చావు. నీవు నీ దాసుడును నా తండ్రి యొక్క దావీదును ఇశ్రాయేలు దేవా దయచేసి నీ దాసుడును నా తండ్రి అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన. అంటే నేను అంటాను, సొలొమోను మొదటి స్థితి ఎలా ఉందండి? ఒక మాటలో చెప్పుకుంటే ప్రార్థన పరుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ప్రార్థన అంటే ఎక్కడ చేశాడు ప్రార్థన? దేవాలయపు సమర్పణ పండగలో. అంటే ఒక సమర్పణ పండగ జరిగింది, ఒక అద్భుతమైన పండగ జరిగింది. ఆ పండగలో అంటే ఓపెనింగ్ రోజు, ఆ సమర్పణ పండగ రోజు ఒక అద్భుతమైన ప్రార్థన చేశారు. ఎవరు అంటే శాశ్వతము రాజు దేవునికి ప్రార్థించాడట. గట్టిగా చెప్పండి కొట్టండి సరే. ఒక రాజు అయిన సొలొమోను దేవునికి ఒక సమర్పణతో కూడిన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఒకటే అంటున్నాడు, ఆకాశం అంది గాని భూమి అంది గాని భూమి కింద నేల ఎందు గాని ఏ దేవుడు లేడు, నువ్వు ఒక్కడివే దేవుడు అని చెప్పుకుంటూ గణపరుచుకుంటూ వచ్చేటండి. అంటే సొలొమోను జీవితం మొదటి స్థితి ఎలా ఉందంటే, ఒకటి జ్ఞానపంలో ఉన్నాడు, రెండు తీర్పు తీర్చులో న్యాయం ఉంది, మూడు జ్ఞానంలోనే జ్ఞాని, నాలుగు ఏమిటి అతడు దేవాలయపు పనిలో జ్ఞానముతో కట్టిన ఒక మంచి ఆకర్షణీయమైన దేవాలయాన్ని కట్టే ఒక మంచి పనిలో ఉంటాడు. ఏమిటి దేవాలయం ఓపెన్ చేసిన సమర్పణ పండగలో అతను ఎలాంటి ప్రార్థన చేశాడంటే ఆయన ఒక్కడే దేవుడు అన్నట్లుగా ప్రార్థన చేశాడు. ఇంకొక మాట ఏంటి తెలుసా? మొదటి స్థితి సొలొమోను ఎలా ఉందంటే, ఆయన ఆ మొదటి రాజులు 4:32 నుంచి 34 దాకా మీరు చదువుకుంటే కనుక అతని మొదటి స్థితి ఎలా ఉందంటే, సామెతలు రాశాడు, జ్ఞానపు మాటలు రాశాడు. అంటే సామెతలు చెప్పాడు, అతను చెప్పిన సామెతలకి తిరిగి లేనట్లుగా జీవించాడు, తిరిగి లేనట్లుగా చెప్పగలిగాడు. అంటే అతను సామెతలు చెప్పగలిగాడు, జ్ఞానపు మాటలు చెప్పగలిగాడు, జ్ఞానవంతుడు కనుక. అంటే అతని మొదటి స్థితి ఎలా ఉందంటే, ఇతనికి సామెతలు చెప్పేవాడిగా ఉపయోగకరంగా ఉన్న అతని జీవితం క్రమేమీ ఎలా వచ్చిందంటే, రండి కొన్ని విషయాలు మనం లోతులోకి వెళ్దాం, వాక్యంలోకి రండి. అతను ఎలా మారిపోయాడంటే, ఏమంటే బుద్ధిహీనుడుగా మారిపోయాడు. అంటే ఇలాంటి ఏర్పాట్లో ఉన్నవాడు, ఇలాంటి జ్ఞానవంతుడు, ఇలాంటి సమర్పణతో కూడిన ప్రార్థన చేసిన వాడు, సామెతలో జ్ఞానాన్ని కలిగిన వాడు, ఏమిటి దేవాలయాన్ని జ్ఞానంతో కట్టినవాడు, ఏమిటి దేవుడు అంటేనే పిచ్చి కలిగిన ఇతను ఒక రోజు ఎలా మారిపోయాడంటే బుద్ధిహీనుడిగా మారిపోయాడు. ఆ బుద్ధిహీనతలో కొన్ని పాయింట్లు మనం చూద్దాం. స్తోత్రం గారుగా అందరూ చెప్పండి హల్లెలూయా. అంటే బుద్ధిహీనుడు ఒక మాటలో చెప్పేశాను, కానీ బుద్ధిహీనతలో ఏ స్థాయికి దిగజారిపోయాడో చూద్దాం. ఓకేనా? చూద్దాం అందరూ. రెడీనా? అందరూ స్తోత్రం చెప్పండి. వాక్యంలోకి వెళ్దాం. ఓకే, మొదటి రాజులు 4:22 చదువుతున్నాను. మొదటి రాజులు 4:22. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు 1200 తూముల ముతక పిండియు. మొదటి రాజులు 4:22 కదా చదువు. క్రొవ్విన ఎట్లు 10 విడి ఎట్లు 20 100 గొర్రెలను ఇవియుగాక ఎర్ర తుప్పులు. అమ్మా ఎవరికి అన్ని మరి ఒకసారి మొదటి నుంచి చదువు. బైబిల్ తీసిన వైపు చూడండి, తమ్ముడు చదువుతాడు. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత? భోజనపు అంటే సొలొమోను తినే సామాగ్రి ఎంత అంటే 600 తూముల సన్నపు గోధుమ పిండి 600 తూముల. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 600 తూములన సన్నపు గోధుమ పిండి, మళ్ళీ సన్నపు లాంగ్ ఉండదు కదా, సన్నపు గోధుమ పిండి. 1200 తూముల ముతక పిండి 1200 తూముల ముతక పిండి. క్రొవ్విన ఎట్లు 10 విడి ఎట్లు 20 100 గొర్రెలను 100 అంటే 100 గొర్రెలను ఇవియుగాక ఎర్ర తుప్పులు జింకలు క్రొవ్విన బాతులు తేబడెను. ఏమిటి? క్రొవ్విన బాతులను తేబడెను. అబ్బా బాబోయ్. అంటే సొలొమోను ఎలా అయిపోయాడు? ఇప్పుడు మొదటి స్థితి ఎలా ఉంది?
అద్భుతమైన న్యాయాధిపతి, అద్భుతమైన జ్ఞానం కలిగిన రాజు, దేవాలయ కట్టడంలో మంచి నిర్మాణకుడు, జ్ఞానంలో జ్ఞాని, సామెతలు చెప్పగలిగిన సమర్థుడు, ఎయిర్పోర్ట్లో ఉన్నవాడు. కానీ రాను క్రమేపీ అతని జీవితం ఎలా వచ్చేసిందంటే, సొలొమోను కాలంలో ఎప్పుడైతే సొలొమోను రాజయ్యాడో అంత ప్రశాంతంగా ఉందంట. సొలొమోను అనగానే సమాధానం ఏదో ఉంటది. ఆ మాటకి సమాధానం అంటే సొలొమోను 40 సంవత్సరాలు చేశాడు. సొలొమోను కాలంలో ఇంచుమించు 40 సంవత్సరాలు యుద్ధాలు లేవంట. అంటే అంత మంచి రాజ్యాన్ని దేవుడు అతనికి ఇస్తే అతను ఏం చేశాడు తెలుసా అండి? చూడండి, ఆ మొదటిది ఏంటంటే ఆడంబర జీవితాన్ని కోరుకున్నాడు. అంటే నేను ఇది చదివానే, ఇప్పుడు తమ్ముడు చదివాడే, చదివిన అన్ని కూడా ఏంటి? ఆడంబర జీవితాన్ని కోరుకున్నాడు. నాకు ఇంత సరిపోతా అనుకోలేదు. తండ్రిని మించిన తిండిపోతైపోయాడు, తండ్రిని మించిన భోజన ప్రియుడు అయిపోయాడు. ఈరోజు నేను అంటాను, ఎవరైతే ఇంట్లో భోజన ప్రియులు ఉంటారో ఆ భోజన ప్రియులు బట్టి ఇల్లు నాశనం అయిపోతారు. చూడండి, అసలు సొలొమోను తిన్నాడంటారా? ఏంటి టేస్టీ ఎత్తాడంతే, టేస్టీ అది పెట్టరా, ఇది పెట్టరా, బాగు తీసుకురా, అరే గోవిందాన్ని తీసుకురా అని చెప్పేసి ఇష్టానుసారంగా దేవుడిచ్చిన దానిని సొలొమోను పాడు చేయడం చేశాడు. అందుకనే అతడు మొదటగా ఎక్కడ బుద్ధిహీనుడయ్యాడంటే ఆడంబర జీవితానికి కోరుకున్నాడు. ఈరోజు మనం కూడా ఆడంబర జీవితానికి వెళ్ళిపోకూడదు. ఆడంబర జీవితం లేని దాన్ని ఉన్నట్లుగా చేయకూడదు. ఉన్న దానితోనే తృప్తి పొందాలి. అందరూ చెప్పండి, ఉన్న దానితోనే తృప్తి పొందుదాం. ఓకే, అప్పు చేసి చెప్పండి, అప్పు చేసి పప్పు కూడా పెట్టద్దు. స్తోత్రం కలుగుగా. తినడానికి తినలేదు కానీ మీసాల కంటే సంపింగ్ ఉన్నది. అలా ఉంది ఈరోజు సొలొమోను జీవితం అన్నట్లుగా. అంటే నేను అంటాను, అతని జీవితం చూడండి, ఆడంబర జీవితం, అప్పులు చేసి. ఈరోజు చాలా మంది అప్పులు చేసి భోజనాలు పెడతారు. చాలా మంది అప్పులు చేసి పిల్లలకి మెచ్యూర్ పంపిణీ చేస్తారు. అరే ఆడు 5 మేకలు కోసాడరా, నేను 10 మేకలు కోస్తాను. పోయి ఉన్నగాడికి అమ్మేసుకుని పోదు. స్తోత్రం గారు, ఉన్నగాడికి ఏదో ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు అమ్మేసుకుని పోదు కానీ తెప్పలు పడదు. కానీ ఈరోజు అంతే కదా చేసేది, ఆడంబరాలకే కదండి పోతున్నారు లోక ప్రజలు. ఏమంటే నెహెమీయా గారు పెట్టారని సురుబ గారు పెడతారు, సురుబ గారు పెట్టారని ఏదో కృపం గారు పెడతారు, కృపం గారు పెట్టారని మార్తం గారు పెడతారు, మార్తం గారు పెట్టారని ఏం చేస్తారు? ఒక్కొక్క ఆడంబర జీవితానికి వెళ్ళిపోతున్నారు. ఈ ఆడంబర జీవితం దేవుడికి ఇష్టమైనది కాదు, దేవుడి దృష్టిలో ఇష్టమైనది కాదు. దేవుడి దృష్టిలో ఉండవలసింది మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనకి కలిగింది పెట్టడమే దేవుడి చిత్తము. హల్లెలూయా. ఆడంబర జీవితం మనకొద్దు. సొలొమోను ఏర్పాటులో ఉన్నాడు, జ్ఞాని, సామెతలు చెప్పగల సమర్థుడు, జ్ఞానంలో జ్ఞాని, దేవాలయాన్ని నిర్మించడం మంచివాడు. అంటే ఒక అద్భుతమైన ప్రార్థన చేయగలిగిన సమర్థుడు. అయినా సరే ఏ స్థితికి వచ్చేసాడంటే, మొదటి స్థితి అంతా బాగుంది కానీ కడపటి స్థితిలో అతని స్థితి ఎలా ఉందంటే ఆడంబరాలు కోరుకునేవాడిగా మారిపోయాడు. ఈరోజు సేవకులు అవ్వచ్చు, ఈరోజు విశ్వాసులు అవ్వచ్చు, ఈరోజు ఏమిటి అన్య జనుల కంటే ఎక్కువగా ఆడంబర జీవితాన్ని కోరుకుంటున్నారు. విశ్వాసులు అన్య జనులు బెస్ట్ అండి. చిన్న వస్తువులతో సరిపెట్టుకుంటే మా విశ్వాసులని పెద్ద తగిలింటారు. స్తోత్రం గారు. అన్య జనులు బెస్ట్ అండి. చిన్న దుద్దులతో సరిపెట్టుకుంటే మా విశ్వాసులు పెద్దగా కనిపించాలండి అంటున్నారు. ఈరోజు ఇది ఆడంబర జీవితం కదా. అన్య జనులు లిఫ్టిక్ అంటే తెలియదానికి, ఈరోజు విశ్వాసులకి లిఫ్టిక్లు సరిపోవట్లేదు. ఏ లిఫ్టిక్ రాసుకోకపోతే నీ భర్త నేను ప్రేమించలేడా? లిఫ్టిక్ రాయకపోతే నీ భర్త నీకు కిస్ ఇవ్వడా? ఇంకా ఘాటుగా చెప్పాలంటే లిఫ్టిక్ రాసేస్తారు. ఉన్న పేదాలు పాడు చేసుకోకండి, క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారు. స్తోత్రం గారు. ఏమిటి దేవుడిచ్చి ఏమో ఆడంబర జీవితాలు విడిచి ఈరోజు ఆడంబర జీవితాలు కోరుకుంటున్నారు చాలా మంది. నీ భర్తకి నచ్చితే చాలు. స్తోత్రం గారు కాక ఆమె చెప్పండి. ఇది తగులుతూనే అనుకుంటున్నాను. స్తోత్రం గారు. నీ భర్తకి నువ్వు నచ్చితే చాలు, ఇంకెవరికి నచ్చనవసరం లేదు.
ఏమంటే ఇలా ఉంటే సరిపోదా? ఇలా సరిపోతే నాకు అన్నాడంటే స్తోత్రం. ఆమె నీ భర్తకి నువ్వు నచ్చితే చాలు, నీ భార్యకి నువ్వు నచ్చితే చాలు, ఇతరులకు నువ్వు నచ్చవలసిన అవసరం లేదు. కానీ మనం ఇతరులకే నచ్చేటట్టుగా డ్రెస్సులు వేస్తాం, ఇతరులు చూసేటట్టుగా మనం ఏం చేస్తాం? గులాబీ మీద గులాబీలు తగిలిస్తాం. స్తోత్రం కనుక ఇతరులకి నచ్చేటట్టుగానే స్ప్రేల మీద స్ప్రేలు కొడతాం, ఇతరులకి నచ్చేటట్టుగానే మన ఆడంబర జీవితానికి వెళ్ళిపోతున్నాం. చెప్పండి, మీరు ఎప్పుడైనా మీ భర్త ముందు అందంగా రెడీ అయ్యారా? ఆ సిరిపోయిన నైటీ, ఆ సిరిపోయిన బట్టలు, ఆ సిరిపోయిన జీవితం, మీరు ఎప్పుడైనా అందంగా రెడీ అయ్యారా మీ భర్త ముందు? నువ్వు రెడీ అవ్వాల్సింది ఎక్కడ? నీ భర్త ముందు. ఇంట్లో బయటకి ఎలా ఉండాలి? కానీ బయటకేమో మంచి పొడిసేలు కట్టి మంచిగా బాగా రెడీ అందరూ రెడీ చూద్దాం. చూస్తారా చూస్తారా సరిగ్గా నేను చూస్తారా కనిపెట్టే చూడలేదు, కనిపెట్టే ఆయన వస్తుంది చూసాడా, ఆయన వస్తుంది చూస్తాడా అంటే నా ఫోన్ లేదు. మరి ఇవి తీసుకెళ్ళి అక్కడ బొమ్మాయిలో అమ్మేస్తాడు, గొడవ వెళ్ళిపోతుంది. స్తోత్రం కలిగిందా? అంతే కదా ఈరోజు జరిగేది అదే. నీ భర్తకు నువ్వు నచ్చితే చాలు, ఆడంబర జీవితానికి వెళ్ళిపోవద్దు. మనం నీ కుటుంబంలో జరిగే స్థితి, సొలొమోను మొదటి స్థితి ఏంటి? మంచి భక్తి జీవితం నుంచి వచ్చాడు. భక్తి పరుడైన దావీదు కడుపున పుట్టాడు. ఎంత భక్తిపరుడైన సొలొమోను ఎందుకు ఇలా అయిపోయాడు? క్రమము కాలము జీవిస్తుంటే అతని జీవితం ఎలా ఉందంటే దిగజారిపోయిన స్థితి. ఆడంబరాన్ని కోరుకుంటున్నాడు. తిండిలో ఆడంబరం, బట్టలు వేసుకోవడంలో ఆడంబరం, తన జీవితంలో ఆడంబరం. స్తోత్రం కలుగుగాక. చూసారు అంటే అతను ఎలా దిగజారిపోయాడు చూడండి. బుద్ధిహీనుడు అనడానికి ఆయన మొదటి పెట్టి ఏంటో తెలుసా? ఆడంబర జీవితాన్ని జీవించేవాడిగా మారిపోయాడు. రెండో మాట చూస్తే అతని కోసం రాయబడి ఉంది. రెండో మాట చదవండి. రెండో మాట చదవండి. మొదటి రాజులు 11వ అధ్యాయం 1వ వచనం. అతను ఎలాంటి స్థితికి వస్తాడు చూడండి. మొదటి రాజులు ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు, గిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలతో త్రిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదనియు, వారిని మీతో సహవాసం చేయకూడదనియు, వారితో నీవు సహవాసం చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా ఇశ్రాయేలు ప్రజలకి అంటే దేవుని కలిగి ఉన్న ప్రజలకి, దేవుని ఎరిగిన ప్రజలకి సొలొమోనుకి సెలవిచ్చాడు. గాని అయితే రాజైన సొలొమోను కుమార్తెలు కాక ఫరో కుమార్తెలు కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, అనేకమైన పరస్త్రీల్ని ఏం చేశాడు చెప్పండి? మోహించి. ఏమండి దావీదుకి ఇతనికి అంత డిఫరెంట్ ఉంది చూడండి. అంటే ఎలా మారిపోయాడు ఇతను? రెండవది ఆడంబర బుద్ధిహీనుడు అనడానికి ఒకటి, ఆడంబర జీవితం ఒకటి సొలొమోనులో ఉంది. రెండో మాట ఏంటంటే మొదటి రాజులు 11వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటున్నాడు, అన్య జాతి స్త్రీలను వివాహం ఆడటంలో సొలొమోను వెనకాడలేదు. అంటే అది మొదటి స్థితి ప్రార్థన స్థితి. జ్ఞానవంతుడు, న్యాయం తీర్చగలడు, అనేకమైన దేవాలయాలు కట్టడంలో ప్రాముఖ్యమైన వాడు, నిర్మించడంలో గొప్పవాడు, కానీ ప్రార్థించడంలో దేవుని శక్తిని దింపిన మహాజ్ఞాని అయినా సరే చివరికి ఎలా వచ్చేసాడంటే ఏదైతే దేవుడు చెప్పాడో వీళ్ళతో మీరు ఉండద్దు, వీళ్ళతో మీరు చెయ్యొద్దు, హిత్తీయులు కానీ అక్కడ ఉంటది కొన్ని విషయాలు, మోయాబీలు, పెరిజీయులు, ఇంకా కొన్ని విషయాలు అక్కడ చాలా జాతుల వారు ఉన్నారు. వారితో మీరు సహవాసం చెయ్యొద్దు. మీరు ఒకవేళ చేసినా సరే మీరు చేయకుండా ఉండండి, మీరు కూడా చేయకండి. వారు జోలికి పోకండి, మీరు వారి జోలికి వెళ్ళద్దు, వారితో పాటు కలిసి జీవించద్దు. అంటే సొలొమోను చేసిన గొప్ప పని ఏంటి తెలుసండి? ఎవరితో దేవుడు ఉండద్దు అన్నాడో వాళ్ళతో ఉండేటట్లుగా మారింది. ఈరోజు నువ్వు ఎవరితో ఉంటున్నావు? ఈరోజు పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నావా? పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నావా? నీతిమంతులతో సహవాసం చేస్తున్నావా? యథార్థవంతులతో సహవాసం నీకుందా? స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మీరు ఎవరితో సహవాసం చేస్తారు? పరిశుద్ధులతో చేస్తే పరిశుద్ధులు అవుతాం, నీతిమంతులతో చేస్తే నీతిమంతులు అవుతాం, యథార్థవంతులతో చేస్తే యథార్థవంతులు అవుతాం.
మాటలు మార్చే వారితో చేస్తే నీవు కూడా మాటలు మార్చే బిడ్డగా మారిపోతావు. ప్రజల్ని ఏడిపించే వారితో సహవాసం చేస్తే ప్రజలు ఏడిపించే బిడ్డగా మారిపోతావు. వ్యభిచారితో ఉంటే వ్యభిచారిగా మారిపోతావు. దొంగడుతో ఉంటే దొంగవాడిగా మారిపోతావు. అబద్ధాలు ఆడేవాళ్ళతో ఉంటే అబద్ధాలు ఆడేవాళ్ళతో మనం మారిపోతాం. ప్రభు చెప్తున్నాడు సొలొమోన్, నువ్వు ఏ స్థాయికి దిగి వచ్చావో జ్ఞాపకం ఉందా నీకు? ఒకప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేసావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? చూడండి, ఆ 11వ అధ్యాయం మొదటి వచ్చిన చదివితే గుండెకాలి పిండేసే మాటలు దేవుడు చెయ్యొద్దన్నది సొలొమోను చేసుకుంటూ వచ్చాడు. అన్య జాతి స్త్రీలను పెళ్లి చేసుకుంటూ వచ్చాడు. అంటే సొలొమోను కాలంలో సుఖము సంతోషంతో రాజ్యం ఉంది. సుఖము సంతోషంతో సమస్తము నిండుగా ఉంది. ఏమిటి, ఏ రాజు అయినా సరే సొలొమోను దగ్గరికి వచ్చి లోబడిపోయేవాడు. అయ్యా, మీతో యుద్ధం చేయలేము, మీరు మీ నాన్నగారి కంటే గొప్పలు, మీ జ్ఞానం కోసమే విన్నామని చెప్పి ప్రతి ఒక్కరూ వచ్చి సొలొమోనుకి వాళ్ళ అమ్మాయిలు ఇచ్చి వెళ్ళిపోయేవారట. మరి వీడికి ఉండద్దు, అమ్మాయిలు ఇచ్చేసి వెళ్ళిపోతే బాబు వద్దు, మా దేవుడు ఇలాంటి వాడు, రోసం గల దేవుడు, కోపడతాడు అని తిడతాడు, చాలిక నాకు ఒక మంచి స్త్రీ, ఒక మంచి భార్య ఉంది, మంచి కుటుంబం ఉంది అనుకోవాలి కదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇచ్చిన వాళ్ళందరినీ చేసేసుకుంటాడు. స్తోత్రం కరుడుగా ఇచ్చిన వాళ్ళందరినీ చేసేసుకున్నాడు. ఇలాగా ఎంతమంది చేసుకున్నాడు తెలిసే? 700 మందిని. అమ్మ బాబోయ్, కింద చదువుకోండి, మీరు చదువుతారా? కామకృత గలవాడే వారిని ఉంచుకొంచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన 700 మంది రాజకుమార్తెలను భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉంది. 700 మంది సరిపోలేదంటే మనకి ఇంకా 300 మందిని ఆ రాణి వెనకాల ఉంటారే పనిచేసే వాళ్ళు, ఉపపతులు, బానిసలుగా వచ్చి దాసి వారిని కూడా ఒక 300 మందితో ఈయన సెట్ చేసాడు అనమాట. స్తోత్రంగా. ఇది ఇతని జీవితం. అంటే ఎంత ప్రార్థన స్థితి కలిగిన వాడు, ఎంత జ్ఞానం కలిగిన వాడు, దేవుడికి ఇచ్చుటలో ఎంత సమర్థత కలిగిన వాడు సొలొమోను. అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినా చూడండి, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారిపోయినా చూడండి. మొదటి స్థితి అంతా కూడా అద్భుతకరంగా ఉంది. ఆ కడపటి స్థితి ఉందే, ఆ కడపటి స్థితి సొలొమోను జీవితం వ్యర్థంగా ఉంది. దాంట్లో ఒకటి, అడంబర జీవితానికి వెళ్ళిపోయాడు. అన్య జాతి స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఆ 11వ అధ్యాయం 3 ఉంటది. ఆ మాటను పట్టుకుని చదివితే అల్ప సంతోష భోగాలతో సొలొమోను జీవితాన్ని సుఖించుచూ వచ్చాడట. సొలొమోను జీవితాన్ని సుఖించుతూ సంతోషించుతూ ఆ పాపం చేస్తూ ఆ ఎట్టకలాడుతూ నవ్వుతూ కాపులించుకుంటూ ఆ రాజ్యాన్ని చెడపుడుగుగా పుట్టాడండి. ఆ రాజ్యాన్ని పాడు చేసేవాడిగా మారిపోయాడండి సొలొమోను. అంటే ఎంత స్థితి, ఏ స్థితిలో ఉన్నాడు ఒకప్పుడు, ఏ స్థితిని దిగజారిపోయాడు చూడాలి. ఇంకా మనం చదివితే ఏమిటి, ఇది కాకుండా ఇదే అనుకోకుండా ఇదే కాకుండా ఇంకా సొలొమోను ఏ స్థాయికి దిగజారిపోయాడో చూడండి. మొదటి రాజులు 11వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చదవండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలో అతని హృదయమును ఏమిటి, వృద్ధుడయ్యాడట, బలము తగ్గిందట. బలము తగ్గిన తర్వాత భార్యలు ఏం చేశారట, అతని హృదయమును చూడండి. ఏ తట్టు చెప్పాలి, ఏ తట్టు చెప్పాలి, ఏ తట్టు తిప్పారు? ఉన్న ఒక భార్యతోనే రాళ్ళపోతుంది సముద్రాన్ని. స్తోత్రం గారు, ఈ ఒక భార్య ఈ భార్యలో కనబడతారు మనకు. స్తోత్రం గారు గాక. వ్యతిరేకించే భార్యలు లేదా, తిట్టే భార్యలు లేదా, ఇంట్లో పెడిసి మొగోలు కూడేసి భార్యలు లేరు మీరు. అంటే నేను అనకూడదు కానీ ముట్టుకెళ్ళి ముట్టేసే భార్యలు ఉన్నారండి బాబు. ఆడికి ఇంతే పెడతారు, వీళ్ళేమో 4 కంచాలు ఆయన చెప్పారు. 4 కంచాలు తెచ్చిన కేజీ మాసం 2 ముక్కలే అవుతుంది ఆవిడకి, ఆయనకి మొత్తం ఉన్న ముక్కలన్నీ ఇంటికే. స్తోత్రం కలిగిగా. అంటే ముట్టికెళ్ళి ముట్టేసే భార్యలు ఉన్నారు, తిట్టే భార్యలు ఉన్నారు. కస్సుమని తోసుకోగా ఏదైనా వాళ్ళ అమ్మగారి ఇంటి కోసం మాట్లాడామా అంతే, అయిపోయింది అడిపడ్డారు ఆ రోజు. స్తోత్రం కలిగాక. మా అమ్మ కోసం మాట్లాడండి మీకు ఎప్పుడో అన్నట్లుగా, మా అమ్మ కోసం కానీ మా నాన్న కోసం, మా అన్నయ్య కోసం, మా చెల్లెల కోసం మాట్లాడడం అయిపోతుంది ఈరోజు అన్నట్లుగా.
కానీ ఇంకా అంతే, ఆ రోజు అయిపోయినంత స్తోత్రం కాక ఇంకా ఆ రోజు నరకంలోకి వెళ్ళిపోయినట్టే. హల్లెలూయా. చూడండి, ఒక్కడితోనే పల్లైపోతున్నాం. స్తోత్రం కాక ఏంటి తత్వాస్ గారు ఒకరితోనే ఈడ్చి రాలేకపోతుంటే చూడండి, ఈయన గారికి ఎంతమంది చూడండి. ఈయన గారి తర్వాత మనం చదివితే అక్కడ అంటాడు, ఇది కాకుండా ఏం చేశారంటే ఇతన్ని చెప్పండి, ఇతను ఏం చేశారట, ఇతను వృద్ధాప్యంలోకి వచ్చేసరికి వీళ్ళు అంటే ఏదైతే భక్తుడు చేయకూడదో అదే చేయించారండి. నేను అంటాను, పాపం ఏం చేస్తుందంటే మనం భక్తుపల్లిగా ఉన్నప్పుడు ఏదైతే చెయ్యొద్దు, ఏదైతే మనం ఏదైతే ఇష్టపడమో అదే మన బలహీనతలో, చివరి కరిలో, కడపడి దినాల్లో ఏం చేస్తుందంటే మనం ఏదైతే అసహించుకుంటామో దానిని మనకి ఇష్టమైన దానిగా మార్చేస్తుంది పాపం. ఈ పాపంలోకి వెళ్ళాడు, అన్య జనులను చేసుకున్నాడు, అన్య బిడ్డలు చేసుకున్నాడు, అన్య స్త్రీలు చేసుకున్నాడు, ఇచ్చిన వాళ్ళందరితో కాపురం చేశాడు. వీళ్ళందరూ ఊరుకుంటారా? ఇగో నూరా నాతో పాటు రా, ఇగో ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇగో నేను ఇలా చేస్తాను ఈ రోజు ఇక అని చెప్పేసి వాళ్ళ పద్ధతిలోకి తీసుకుని వెళ్ళిపోయారండి. సొలొమోన్ని ఎలా కట్టేసుకున్నారంటే సీర కొమ్ము కట్టేసుకున్నారు అంటారు కదా. మా అబ్బాయిని మా కోడలో సీరకు కొమ్ము కట్టేసుకుని తిప్పేసుకుంటుందండి. ఏం చేస్తుందండి అమ్మా? సీర కొమ్ము కట్టేసుకుంటుందా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా కట్టుకోవడం కాదు కానీ అలా తిరుగుతాడు. స్తోత్రం గారు అంటే వాక్యం చెప్తూ ఉంది. ఇలా సొలొమోను ఏం చేశాడంటే పాపంలోకి వెళ్ళిపోయిన తర్వాత, బానిసత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క పాప అల్ప సంతోష భోగాల కోసం వెళుతున్నప్పుడు ఇతను ఏదైతే దేవుడు అసహించుకున్నాడో అదే విగ్రహారాధన సొలొమోను చేత వారు చేయించారు. ఎంత భయంకరమైన పాపం! నేను ఏ విచారణైనా క్షమిస్తాను కానీ వేషధారిని ఇలాంటి వారిని క్షమించను. అంటే ప్రభు చెప్తున్నాడు, అంటే ఈ స్థితి ఎలా మారిపోయింది, సొలొమోను జీవితం ఎలా మారిపోయింది చూడండి. అంటే వీళ్ళు ఒక్కొక్కరు సొలొమోను జీవితాన్ని, సొలొమోను భక్తిని, సొలొమోను జీవితాన్ని, సొలొమోను యొక్క ఆత్మీయతను, సొలొమోను యొక్క జ్ఞానాన్ని, సొలొమోను యొక్క దేవుడి కోసం చేసే తపన జీవితాన్ని, సొలొమోను యొక్క ఆశ తర్పణతో సమర్పణ కలిగిన ఆ యొక్క ప్రార్థన జీవితాన్ని, సొలొమోను జీవితాన్ని ఈ భార్యలైన వారు ఎలా తిప్పారంటే దేవుడికి ఇష్టం లేకున్నట్లుగా, దేవుడికి ఇష్టం కాని వాటి కోసం కూడా ప్రేరేపణ కలిగేటట్లుగా చేసేసారు. అని సొలొమోను జీవితం ఎలా మారిపోయిందో చూడండి ఒకసారి. ఈరోజు నేను అన్నాను, సొలొమోను జీవితంలో ఆయన విగ్రహారాధన చేసేవాడిగా మారిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఆ మొదటి రాజులు 12వ అధ్యాయం 4వ వచనంలో ప్రజల మీద విస్తారమైన పన్ను విధించేవాడిగా మారిపోయాడు. ఒకప్పుడు ప్రజలకు న్యాయం తీర్చే వ్యక్తి, ఒకప్పుడు ప్రజలకి మేలు చేసే వ్యక్తి, ఒకప్పుడు ప్రజలకి ఉపకారం చేసే వ్యక్తి ఈరోజు ఎలా మారిపోయాడంటే పన్నులు విధించేవాడిగా మారిపోయాడు. బిడ్డలు మీరు గమనించండి, ఈరోజు వాక్యం చెప్తూ ఉంది, నువ్వు ఎలా ఉన్నావు, ఈరోజు నువ్వు ఎలాంటి స్థితి ఉంది, నీ మొదటి స్థితి ఎలా ఉంది, నీ కడపటి స్థితి ఎలా ఉండబోతుంది. నీ మొదటి స్థితి ఎలా ఉందంటే చూడండి, నీ మొదటి స్థితి ఎలా ఉందో నీ కడపటి స్థితి కూడా అలాగే ఉండదు గాక. అందరూ స్తోత్రం చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. నీ మొదటి స్థితి ఎలా ఉందో నీ కడపటి స్థితి కూడా అలాగే ఉండాలి. నీ మొదటి భక్తి ఎలా ఉందో నీ కడపటి భక్తి అలాగే ఉండాలి. నీ మొదటి నడక ఎలా ఉందో నీ కడపటి నడక కూడా అలాగే ఉండాలి. నీ మొదటి క్రియలు ఎలా ఉన్నాయో నీ కడపటి క్రియలు కూడా అలాగే ఉండాలి. నీ మొదటి క్రియలో నీ మొదటి భక్తి బాగా ఉంది, కడపటి భక్తి ఎలా ఉంది? బిడ్డలు మీరు ఆలోచించండి. పక్క వారికి కూడా చెప్పండి, నీ మొదటి భక్తి ఎలా ఉందో నీ కడపటి భక్తి కూడా అలాగే ఉండాలి. చెప్పండి, నీ మొదటి భక్తి ఎలా ఉందో నీ కడపటి జీవితం కూడా అలాగే ఉండాలి. సొలొమోను జీవితంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. సొలొమోను కడపటి భక్తి. దేవుడు అంటున్నాడు, నీ మొదటి స్థితిని కాదు. మొదటి స్థితి అందరూ బానే ఉంటాం, ఉపవాసం చేస్తాం, ప్రార్థనకి వెళ్తాం, పాస్టర్ గారి మాట వింటాం, పాస్టర్ గారు ఏం చెప్తే అదే చేస్తాం. మొదటి స్థితి అంతా బానే ఉంటది. కానీ ఈ కడపటి స్థితికి వచ్చేసరికి మనం ఎలా మారిపోతామంటే మాట వినలేని వారిగా మారిపోతాం, త్రోసి వేసే వారిగా మారిపోతున్నాం.
ఏమి చేయలేని వారిగా మారిపోతున్నాం, ఉపవాసం చేయలేని వారిగా మారిపోతున్నాం. ఇంకా చెప్పాలంటే దేవుడి కోసం రోషంగా బ్రతకడం మనం మర్చిపోయాం. రోషంగా బ్రతికే వాళ్ళు లేరు ఈ రోజు. అందుకని సొలొమోను జీవితంలో చూడండి, భక్తుడు జాబ్ కునన్ గారు చెప్పారు, సొలొమోను మొదట బాగానే ఉన్నాడు కానీ కడపడి స్థితిలో పడిపోయాడు. కాబట్టి సొలొమోను ఖచ్చితంగా నరకకు పాత్రుడని చెప్పాడు. నేనంటే బిడ్డలారా, సొలొమోను జీవితం మొదటి స్థితి అంతా బాగానే ఉంది. సొలొమోను కోసం దేవుడు అన్నాడు, ఓ వండర్ఫుల్ సొలొమోను అన్నట్టుగా చెప్పాడు. కానీ కడపడి స్థితి ఎలా ఉంది? ఎంత దౌర్భాగ్యుడు లేదు. ఆ మాట చదవండి, ఎంత దౌర్భాగ్యుడు లేదు మాట ఉంటుంది. 11వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చదివితే చదువుకో. అంటే సొలొమోను ఎంత స్థాయికి దిగజారిపోతాడు అన్నట్టుగా ఉంటాడు. అంటే సొలొమోను ఎంత స్థాయికి దిగజారిపోతాడా? నేను పెట్టుకున్న ఆశలన్నీ ఏమైపోయా సొలొమోను పట్ల? దేవుడు ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు సొలొమోను పట్ల. దావీదు కంటే బాగా దీవిద్దాం, దావీదు కంటే ఇచ్చుగా చేద్దామని, దావీదు కంటే ఒక ఉన్నతమైన స్థాయిలో పెడదామని, దావీదు కంటే ఉన్నతమైన ఫలం ఇచ్చాలని, దావీదుకి ఇచ్చిన జ్ఞానం కంటే ఇంకా తన కుమారుడికి ఇంకా ఉన్నతమైన జ్ఞానం ఇచ్చాలని దేవుడు ఎంతో సంతోషపడుతుంటే సొలొమోను చేసిన పనులు ఎలా ఉన్నాయండి? ఎలా ఉన్నాయి ఆలోచించండి. సొలొమోను ఏ స్థితికి వచ్చేసాడు? సొలొమోను ఏ స్థాయిలో ఉన్నాడు? సొలొమోను ఏ స్థితిలో దిగజారిపోయాడు? మొదటి స్థితి బాగానే ఉంది, కానీ కడపడి స్థితి భార్యలతో విగ్రహాలతో న్యాయం కాదు. ఇప్పుడు పనులు వసూలు చేసేవాడిగా, తప్పిదాలు చేసేవాడిగా, ఆడంబర జీవితాన్ని కోరుకునేవాడిగా సొలొమోను జీవితం ఉంది పెట్టారా? ఈ రోజు నేను అంటున్నాను, మొదటి స్థితి సొలొమోను జీవితం బాగున్నా కడపటి స్థితి సొలొమోను జీవితం బాగలేదు. ఇప్పుడు నేను అన్నాను, నీ స్థితి ఎలా ఉంది? నీ స్థితి ఎలా ఉంది? నీ మొదటి స్థితి ఎలా ఉంది? ఒకసారి నువ్వు పరీక్షించుకో. నీ మొదటి స్థితి ఎలా ఉంది? నీ కడపటి స్థితి ఎలా ఉండబోతుంది? మొదటి స్థితిని మించిన భక్తి మనం చేయాలా? మొదటి స్థితిని మించిన భక్తి మనం చేయాలి కదా. మొదటి పరిశుద్ధతను మించిన పరిశుద్ధతలో మనం వెళ్ళాలి కదా. మనం మొదటి యథార్థత కంటే కడపటి యథార్థత ఇంకా ఎక్కువ అవ్వాలి కదా. నీ యథార్థత తగ్గిపోతుంది, నీ నీతి తగ్గిపోతుంది, నీ పరిశుద్ధత తగ్గిపోతుంది, నీ ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. నువ్వు ఎన్నాళ్ళ ఉన్నట్టుగా లేవు, మారిపోతున్నావు. అంటే నువ్వు కూడా సొలొమోనులాగా రోజు రోజుకి క్రమము క్రమేమి నేను వేసుకుంటే తప్పే ఉంది, నేను పెట్టుకుంటే తప్పే ఉంది, నేను వెళ్తే తప్పే ఉంది, నేను ఇలా ఉంటే తప్పే ఉంది అన్నట్లుగానే మన జీవితాలు కూడా ఉంటున్నాయి. కానీ రాను మనం దేవుడికి దూరం అయిపోతున్నామని ఆ విషయాలను గుర్తించకపోతే నీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి దౌర్భాగ్యంగా ఉంటుంది. దౌర్భాగ్యంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. ఆ మాట చదువుతా చూడండి. ఒక మంచి మాట చదివి ఒక్కొక్క సహోదరుడి కోసం నేను చెప్పి త్వరగా ముగిస్తాను. 12వ అధ్యాయము 43 నుంచి చదవండి. 43 నుంచి 45 దాకా. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండెను. విశ్రాంతి దొరికినందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుతున్నానుకుని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చబడిట ఉండట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను ఎంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాంపరుంది. చాలు. అంటే అతను ఎలా ఉన్నాడు? దయ్యాలు, ఒక దయ్యం ఉందంట. ఇంతకు ముందు ఒక దయ్యం ఉంది. స్తోత్రం గారు అందంగా రెడీ అవ్వాలి, ఒక దయ్యం ఉందండి మనలో. జాగ్రత్తగా చూడాలి. కూర్చో. అందంగా రెడీ అవ్వాలి అని ఒక దయ్యం ఉందండి ఒక యవనస్తురాల్లో. ఈమె ఏం చేసిందంటే శుభ్రంగా ఊడ్చుకుండి, పవిత్రపరచుకుండి, మంచిగా ఉండి, మంచిగా చేస్తుంది, జీవిస్తుంది, మంచిగా వెళ్తుంది, వాక్యానుసారంగా బ్రతుకుతుంది. ఇంతలో ఈ దైవం వెళ్ళిపోయింది కదా బయటికి. ఈ అందంగా రెడీ చేసే దైవం వెళ్ళిపోయింది బయటికి. ఈ దైవం వెళ్ళి తిరిగి ఎవరు చోటు ఇవ్వక, ఎక్కడ స్థలం దొరక్క, వాళ్ళు ఒక్కసారి ఇంతకు ముందు పలానా సహోదరి దగ్గర మనం ఉన్నాం కదా, ఆ సహోదరికి దగ్గరికి ఒక్కసారి వెళ్దామని చెప్పేసి వచ్చి చూస్తే
ఆమె వాక్యంలో తప్పిపోయింది, ప్రార్థనలో తప్పిపోయింది. ఆమె జీవితం మళ్ళా మొదటి స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు మొదటి స్థాయికి వచ్చేసినందున ఆ దైవం ఏం చేసిందంటే, అమ్మో ఇంత ముందు చాలా పరిశుద్ధంగా ఉంటాను, ఒప్పందం చేసుకుంది, ఇంకెప్పుడు ఇంత అందంగా రెడీ అవ్వను అని ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా రెడీ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఏం చేసిందంటే, ఈ దయ్యం పోయిన దయ్యం ఒకటే కాకుండా ఇంకా చెడ్డ దయ్యాలు 7 దయ్యాలు తీసుకొచ్చిందట. ఎన్ని దయ్యాలు తీసుకొచ్చిందండి? 7 దయ్యాలు తీసుకుని వచ్చింది. 7 దయ్యాలు తీసుకుని వచ్చి ఇక ఆ అమ్మాయిలో రకరకాలమైన అందాలు, ఒకటేమో బ్యూటీ పార్లర్కి వెళ్ళి అంటుంది, ఒకటేమో నీకు ఎలా కాదు ఒక పక్క తీసేసుకో అంటుంది, ఇంకొక పక్క ఏమంటుందండి భక్తికి అన్ని తీసేసు కదా అంటుంది, ఇంకొక పక్కన అంటుంది నువ్వు ఇలా కాదు చూడండి చాలా మంది వేసుకుంటారు పెద్ద పెద్ద పూసలు వేసుకోండి, మీరు ఎప్పుడైనా చూసేట్లేదు పెద్ద పెద్ద పూసలు వేసుకోండి, ఇలా వేసుకోవచ్చు కదా అంటుంది. ఇంకొక దైవం అంటుంది ఇలా కాదు ఈ బట్టలు అయితే నీకు సరిపోవు, ఇదిగో చిన్న చిన్నవి ఉంటాయి కదా ఆ గోవాలో వేసుకుంటారు కదా అలాంటి బట్టలు వేసుకోవచ్చు కదా అంటుంది ఇంకొక దైవం. స్తోత్రం కలుగును గాక. ఇలా అంటుంటే ఒక్కొక్క దయ్యం ఒక్కొక్కలాగా చెప్తుంటుంటే ఒక్కొక్కలాగా ఉంటుంటుంటే ఏమవ్వాలో తెలియక మొత్తానికి తెచ్చి మానేస్తుంది. ఏం చేసింది చెప్పండి? ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? అక్కడ చెప్తున్నాడు, చదవండి, అక్కడ చదవండి. ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అంటే నీ కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదిగా ఉండకూడదు, మొదటి స్థితిని మించిన భక్తి మనం చేయగలగాక, మొదటి పరిశుద్ధి కంటే కడపటి పరిశుద్ధి ఎక్కువగా ఉండగాక, మొదటి నీతి కంటే కడపటి నీతి ఎక్కువగా ఉండగాక, మొదటి యథార్థత కంటే కడపటి యథార్థత ఎక్కువగా ఉండగాక. ఈ మొదటి స్థితిలో 1 గంటే ప్రార్థన చేస్తాం, కడపటి స్థితిలో 10 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు మారిపోవాలి. ఇంక నిత్యము 24 గంటలు 14 గంటలు ఆయనతోనే, 24 గంటలు 18 గంటలు ఆయనతోనే, 24 గంటలు ఒక 20 గంటలు ఆయనతోనే. అంటే నీవు కడపటి స్థితికి వచ్చేసరికి రేపు మాపు ప్రభు పిలుతాడనేసరికి నీవు ఎలా ఉండాలంటే ఆయన పాదాలు పట్టుకుని ప్రియుల్లో మారిపోవాలి. ఇదండి కడపటి స్థితిలో దేవుడు మనకి ఇచ్చే గిఫ్ట్. సొలొమోను మొదట్లో ప్రార్థన పరుడు, సొలొమోను మొదట్లో జ్ఞానవంతుడు, సొలొమోను మొదట్లో తీర్పు తీర్చుట్లో న్యాయవంతుడు. కానీ రాను 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 తన స్థితిగత అంతా మారిపోయింది. హెచ్చరివుడిగా తిరిగి తన జీవితాన్ని పాడు చేసుకుని ఆఖరికి దేవుడు ఏదైతే అసహించుకుంటాడో ఆ జీవితానికి వచ్చేసాడు. ఆఖరికి ఏడు సొలొమోను దేవుడికి దూరం అయిపోయాడు. చదవండి, వాక్యం చదవండి, దేవుడికి దూరం అయిపోయాడు అంట, దేవుడికి దూరం అయిపోయాడు. ఓకే, ఇది మొదటి ఎత్తు కోసం. రెండో ఎత్తు కోసం చెప్తున్నాను చూడండి, త్వరగా మన వాక్యంలోకి వెళ్ళిపోతాం, త్వరగా టైం లేదు. రెండో ఎత్తు సౌలు కీషు. ఈ సౌలు అన్నవాడు ఎవరంటే కీసు యొక్క కుమారుడు, ఇశ్రాయేలు మొదటి రాజు, ఇశ్రాయేల్లోనే మొదటి రాజు. ఈ సౌలు మొదటి రాజు. ఈ సౌలు ఒకప్పుడు ఎలా ఉండేవాడు అంటే, ఇతని యొక్క గుణాతిశయం చెప్తున్నాడు. మొదటిగా ఉండేవాడు ఎలా ఉండేవాడు అంటే చూచుటకు అందము గలవాడు. అంటే చూడడానికి ఎలా ఉన్నాడు ఈ రాజు? అసలు వాస్తవానికి చెప్పాలంటే ఏమిటి సౌలుకి రాజరికంగా అయ్యే అర్హత లేదు, కానీ దేవుడు అనుకోకుండా అతను ప్రేమించాడు. మొదటిగా చూడడానికి మొదటి సమయాలు 9వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా, మొదటి సమయాలు 10వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా ఇతను చూచుటకు అందముగా ఉన్నవాడు. ఇతను చూచుటకు ఎలా ఉన్నాడు? సౌలు ఎలా ఉన్నాడు? చూచుటకు అందము గలవాడు. మొదటి సమయాలు 9:2 ప్రకారంగా, మొదటి సమయాలు 10:24 ప్రకారంగా ఇతడు అందము గలవాడు. జాగ్రత్తగా చూడాలి, అందం గలవాడు. రెండోది మొదటి సమయాలు 10:22 వచ్చిన ప్రకారంగా ఇతడు మొదటి స్థితి ఎలాంటిదంటే, తగ్గింపు గలవాడు. ఎలాంటి స్థితి చెప్పండి? తగ్గింపు గలవాడు. మొదటి సమయాలు 10:27 ప్రకారంగా, మొదటి సమయాలు 11:13 ప్రకారంగా ఇతడు ఎలాంటి వాడు అంటే, మొదటి స్థితి ఎలాంటిదంటే ఏమిటి? ఇతడి యొక్క నిగ్రహం శక్తి కలిగిన వాడు. అంటే ఆశ నిగ్రహం గల శక్తి కలిగిన వాడు. అంటే ఏదైనా సరే సహించగలడు అనే శక్తి సౌలుకి దేవుడు ఇచ్చాడు ఒకప్పుడు. మొదటి స్థితి అలా ఉంది. ఇంకా చెప్పాలంటే మొదటి స్థితి సౌలు యొక్క మొదటి స్థితి ఎలా ఉందంటే, మొదటి సమయాలు 13వ అధ్యాయము 12-13 వచనాలు చదివితే అంత ముందు ఇతడు ఇష్టానుసారంగా నడిచాడు. అంటే దేవునికి ఇష్టమైన వాడిగా ఉండేవాడు. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే ఇష్టానుసారంగా నడుస్తున్నాడు. ఏమండి, 3 విషయాలు. ఒకటి, అతడు అందము గలవాడు మొదటి స్థితిలో. రెండోది తగ్గింపు గలవాడు.
మొదటి స్థితిలో ఏమిటి? మూడోది అసలు ఆశ నిగ్రహం గలవాడు మొదటి స్థితిలో. ఏమిటి? చర్చకొచ్చినట్టే అందరూ బాగానే ఉంటారు. స్తోత్రం కలుగును గాక. అక్కడి నుంచి ఉంటాయి, స్టార్ట్ అవుతాయి కొన్ని సార్లు. స్తోత్రం కలుగును గాక. ఏమిటి? జాబ్ వచ్చినట్టే యజమానికి బాగా సెల్యూట్ చేస్తారు. స్తోత్రం కలుగును గాక. అందుకే మొదటిగా ఏం చేస్తారు? సార్ వచ్చినట్టే లేచి నిలబడతారు. ఈ సార్ వచ్చారనుకో ఈ ఆఫీస్ ఏం చేస్తాడు? లేచి నిలబడతాడు. ఒక మేనేజర్ వస్తే స్టాఫ్ అంతా లేచి నిలబడతారు. ఫస్ట్ లో రాను ఏమవుతుంది? సార్ వచ్చారు, సార్ గుడ్ మార్నింగ్ సార్ అని కూర్చుని చెప్తాడు. ఒకప్పుడు నిలబడి చెప్పేవాడు, ఇప్పుడు కూర్చుని చెప్తాడు. ఇంకా రేపు పోతే కాలేజ్ చెప్తాడు. ఇంకా టైం దాడితే నీకు గుడ్ మార్నింగ్ కూడా చెప్పడం సరే, నీకు సిస్టర్ గారు నీకు గుడ్ మార్నింగ్ అని అవసరం. మా ముందు నువ్వు ఏం చేస్తావు? మా ఇంటికి మా ఇంక్రీజ్మెంట్ రాకుండా, మా బోనస్లు రాకుండా ఇవన్నీ ఆపేస్తున్నావు. ఎందుకు ఆపేస్తున్నాడు? ఒక గుడ్ మార్నింగ్ కోసం ఆపేస్తున్నాడు. స్తోత్రం గారు. మీకు అర్థమైంది? అంటే నువ్వు మారుతున్నావు, నువ్వు మారిపోతున్నావు కాబట్టి దేవుడు కూడా మారిపోయేటట్లుగా ఉన్నాడు. మార్పు లేని కూడా అయినా, కానీ మనం ఏం చేస్తామంటే మన క్రియల ద్వారా ఆయన మార్చేస్తున్నాం. మీకు అర్థమైందమ్మా? దేవుడు ఎప్పుడు మారనివాడు. మీ పక్కకి ఇలా కొట్టి చెప్పండి, దేవుడు మార్పు లేనివాడు. గడి చెప్పండి, దేవుడు మార్పు లేనివాడు. మనమే మార్పు కలుగుతున్నాం, మార్పు చెందుతున్నాం. అవసరం ఇలా గంటకు ఒక రంగు ఎత్తుతున్నది. అవసరం వెళ్ళి అమ్మో ఓసరం వెళ్ళి అంటే నేను ఏదో అనుకున్నాను, పెద్దగా ఉంటదేమో అనుకున్నాను. తొండే ఓసరవిల్లిగా మారుతుందంట. అదే కదండి? అవునా కదండి? నీకు అవును తెలియదండి అంటే నాకే తెలుసు. అదే నేనే గమనించాను. బావగారు తెలుసు. ఓసరవిల్లి ఏమంటారండి? ఒకప్పుడు ఏముంటది అది? ఒకప్పుడు తొండలా ఉంటది. అది తొండది. ఒకప్పుడు తొండ అది రాను 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 ఎలా అయిపోతుంది? మూడులాగా అయిపోయి మొద్దుగా అయిపోయి ఎక్కడికి కదలలేక ఓసరవిల్లి వ్యాసం ఎత్తుతుంది. స్తోత్రం కలుగును గాక. రంగులు రాట్యంగా మారుతుంది. స్తోత్రం కలుగును గాక. మొదటి స్థితి సౌలు. మొదటి స్థితి మొదటి రాజు, ఇశ్రాయేలులో మొదటి రాజు. అంటే వండర్ఫుల్ స్టేట్మెంట్. మొదటి రాజు, ఇశ్రాయేలును కాపాడడానికి మొదటిగా ఏర్పాటు చేసుకున్న రాజు ఎవరా అంటే సౌలు అండి. సౌలు అని పేరు ఇవ్వాలి సౌలుకి, పేరు ఇవ్వాలి సౌలుకి. కానీ ఈ మొదటి రాజు చేసిన పని మొదటి స్థాయిలో ఎలా ఉన్నాడంటే అందంగా ఉన్నాడు దేవుడి దగ్గర, అందంగా నడుచుకున్నాడు దేవుడి దగ్గర, అందంగా బ్రతికాడు దేవుడి దగ్గర. రెండోది తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. మూడోది ఆశ్చర్యకరం కలిగి ఏది వచ్చినా చక్కగా న్యాయం తీర్చేటట్టుగా, అందరికి న్యాయం చేసేటట్టుగా ఉన్నాడు. రాను 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 రాను. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఏంటి స్థితి? మొదటి స్థితి బాప్తిసం తీసుకున్న తర్వాత బాగానే ఉంటాం. బాప్తిసం తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత మార్పులు వస్తున్నాయి. బాప్తిసం తీసుకున్న 10 సంవత్సరాల తర్వాత మార్పులు వస్తుంటున్నాయి. బాప్తిసం తీసుకున్న 20 సంవత్సరాలకి నేనే పాస్టర్ గారిని, నా వెనకాల మీరందరూ వచ్చేయచ్చు. స్తోత్రం కలుగును గాక. రాత్రి ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. అదే ఊరమ్మా, కొడవలపూడి అనే ప్రాంతానికి వెళ్ళాను. ఆ సహోదరుడు బాగానే ఉన్నాడు. పాస్టర్ గారు నడిపించే పాస్టర్ గారు డ్రమ్ కొట్టే ఆయన ఉన్నాడండి. డ్రమ్ కొట్టే ఆయన ఏం చేస్తాడంటే కొద్దిగా ఆపరేషన్ చేస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. మరి ఆపరేషన్ చేస్తే దేవుడు ఊరుకుంటాడండి. అంటే ఈయన ఏమంటాడంటే నేను ఏమలేదు, డ్రమ్ ఎలా పడతాడో చూస్తుంటే డ్రమ్ పడతారు మీరు అంటాడు. స్తోత్రం గారు. అదొకటి అయిపోయింది. ఇంకొకటి ఏమైందంటే పాప ఆ ఇంటి వాళ్ళు సాక్ష్యం చెప్పారు. ఆల్రెడీ వాళ్ళ సిస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. మన గ్రేస్ గారు వాళ్ళ సిస్టర్ గారు. ఆయన మౌత్ తీసుకుంటే మీరు కూడా చెప్పాలి సాక్ష్యం అన్నాడు. స్తోత్రం కలుగును గాక. నేను ఇలా చెప్పాను కానీ ఆయన ఎలా చెప్పాడంటే పాస్టర్ గారు మీరు ఆగండి, వాళ్ళు కూడా చెప్తారు, వాళ్ళు కూడా చెప్పనియండి అన్నట్టుగా చెప్పాడు. అంటే ఈ స్థాయి ఎలా మారిపోతుంది? 20 సంవత్సరాలు మొదటి సంవత్సరంలో ఎలా ఉన్నావో 20 సంవత్సరంలో కూడా అలా ఉండాలి. ఒక రోషము కలిగిన దైవ సేవకుడి దగ్గర నువ్వు యాసాలు వేసావా, రంగులు రాటంగా మారావా, దేవుడు తోడు తీసేస్తాడు జగన్. స్తోత్రం చెప్పండి. డబ్బు కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు, ఆస్తుల కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు, అంతస్తు కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు. అంతస్తు ఆస్తులు సమస్తాన్ని విడిచిపెట్టి రోషము కలిగి దేవుడి కోసమే బ్రతికే సేవకుడి దగ్గర నువ్వు ఖచ్చితంగా ఉండకపోతే దేవుడు
ఓసర వెలుని బేల్లో పెట్టి రంపంలో పెట్టి తోలు తీసేస్తాడు. స్తోత్రంగా జాగ్రత్త జాగ్రత్త. భక్తి చేసే సేవకుడితో ఏడకోలు ఆడకూడదు. భక్తి కలిగిన సేవకుడితో ఆటలు ఆడకూడదు. భక్తి చేసే సేవకుడితో రోషం కలిగి ప్రభు కోసమే బ్రతికేవాడి కోసం నువ్వు ఏది పడితే అది అనేకూడదు. కుట్టినే నిందలు వేసే కుట్టినే పోయేది నీవే, పోయేది నీవే. అన్నారా లేదా? అన్నది ఏ సభ్యురాలు వెళ్ళిపోయారు. ఒకప్పుడు పేతురు కాదు ఆయన, ఇప్పుడు ఆత్మలో ఉన్న పేతురు ఆయన. ఆయన మాట్లాడితే మరణం వస్తుంది, ఆయన మరణం అంటే మరణం పోతుంది. అంత శక్తివంతమైన పేతురుతో అననీయ సభ్యురాలు ఆటలాడారు. ఆటలాడద్దు మనం. ఓసరి వెళ్ళాలి మనం మారద్దు. ప్రభు చెప్తున్నాడు, మొదటి రాజులు అని పేరిచ్చిన సౌలుకి నిలబెట్టుకోలేదు. అందగాడు, అందంగా ఉన్నవాడు అని పేరిచ్చిన నిలబెట్టుకోలేదు. ఏమిటి తగ్గింపు కలిగిన వాడు ఒకప్పుడు, కానీ తగ్గింపు లేనివాడుగా మారిపోయాడు. అండ్ మూడోది ఆశానిగ్రహం కలిగి అన్ని విషయాలు ఉన్న చివరికి ఆయన ఎలా మారిపోయాడు చూడండి. మొదటి సమయాలు 11:12 వచ్చినారు. అతను ఎలా మారిపోయాడు? అంతకు ముందు తాను ఇష్టానుసారంగా నడిచాడు. ఎలా నడిచాడండి? రాను ఎలా మారిపోయాడంటే తనకిష్టమైనట్లుగా నడిచాడు. ఎలా నడిచాడు చెప్పండి? తనకిష్టమైనట్లుగా నడిచాడు. తనకిష్టమైనట్లుగా జీవించాడు. తనకిష్టమైనట్లుగా బ్రతికాడు. తనకిష్టమైనట్లుగా జీవించడం మొదలుపెట్టాడు. మొదటిది ఏమిటి? రెండోది ఏంటో తెలుసా? లోబడని వాడిగా ఉన్నాడట. ఎలా ఉన్నాడమ్మా? మొదటి సమయాలు 15:11-23 వచ్చిన 11 వచ్చిన 23 వచ్చిన మీరు చదువుకోండి. మొదటి సమయాలు 15:11-23 వచ్చిన అతడు ఎలా ఉన్నాడంటే, అతడు రెండో స్థితి, అతడు కడపడి స్థితి ఎలా ఉందంటే లోబడలేని స్థితిగా ఉండిపోయాడు. లోబడ్డాడా? లేదు. దేవుడికి లోబడలేదు. నేను అంటాను, మొదటి స్థితి నువ్వు ఎలా లోబడ్డావో కడపటి స్థితిలో కూడా దేవుడికి లోబడే బిడ్డగా మారిపోదము కాక. ఈ పక్కనికి ఇలా కూడా చెప్పు, మొదటి స్థితిలో ఎలా లోబడ్డావో కడపటి స్థితిలో దేవునికి లోబడు. ఆమేన్. అంటే సౌలు ఎలా మారిపోయాడంటే, ఒకటి తన ఇష్టానుసారంగా మార్చుకున్నాడు రాజ్యాన్ని. రెండోది లోబడని వారిగా మారిపోయాడు. మూడోది 18వ అధ్యాయం మొదటి సమయాలు 18వ అధ్యాయం 18వ వచనం. మొదటి సమయాలు 18వ అధ్యాయము 18వ వచనం. 19వ అధ్యాయము మొదటి వచనం ప్రకారంగా అసూయ పగతో నిండిన వాడిగా మారిపోయాడు. అంటే ఎలా మారిపోయాడు అంటే, తన యొక్క అల్లుడైన దావీదు మీద సౌలు అసూయ పడ్డాడు. పగ ఉందా నీకు? పగ ఈరోజు కోడల మీద ఉందా? ఈరోజు నీకు పగ కుటుంబం మీద ఉందా? ఈరోజు నీకు పగ నీ కుటుంబం మీద, అంతా మామల మీద. ఏదో రోజు తలనాడు పెట్టి మా ఆయన గారు ఇంటికి లేనప్పుడు నీ పని చెప్తానే అన్నావా? జాగ్రత్త. నువ్వు ఏదైతే అన్నావో అదే రీతిగా నీ పిల్లలు కూడా చేస్తాను. స్తోత్రంగా. అంటే మనం ఆలోచించాలి. పగ తీర్చుకునేట మన పని కాదు, అది దేవుని పని. ఎంతమంది నా మీద పగ పెట్టుకున్నారు? స్తోత్రంగా. మళ్ళీ పగ పెట్టుకున్న వాళ్ళు ఎవరు తెలుసా? మీకు లాంటి విశ్వాసులు మళ్ళీ పగ పెట్టుకున్న వాళ్ళు కొంతమంది పాస్టర్ గారు. స్తోత్రంగా. పాస్టర్ గారు పగలండి బాబు, విశ్వాసులు పగలండి బాబు. నేను అనుకుంటున్నాను, నేను ఎప్పుడు ఆమె మీద పగ తీర్చుకోను. నేను అంటాను, వాళ్ళు ఇంకా బాగుండాలి ప్రభావ, మంచిగా ఉండాలి ప్రభావ, మంచి సేవ చేయాలి ప్రభావ, నాకంటే గొప్ప సేవ చేయాలి ప్రభావ. స్తోత్రంగా. అంతే కదా, మనం కోరుకునేది అదే. దేవుడు చూస్తాడు, అయ్యి బాబాయ్ పాపరాజు ఎంత మంచిగా కోరుకుంటాడు అంటే నిషేద్దాం అన్నట్లుగా చూస్తాడు దేవుడు. స్తోత్రంగా. అంతే కదండి. పగ తీర్చుకుంటే మన పని కాదు. స్తోత్రంగా. గొయ్యలు తవ్వటం మన పని కాదు. కుట్టలు పొందటం మన పని కాదు. నలుగురిని నిలబెట్టి మధ్యలో ఆ స్కూటీ ఉందే, ఏ స్కూటీ మన కలర్ ఏంటమ్మా? ఆరెంజ్ స్కూటీ వస్తుంది. ఒక్కడే వస్తాడు, కొట్టుకుంటాడు, ముక్కు పెద్దది, ఇలా ఉంటాడు, ఇగో ఇలా వస్తాడు అని ఏ సెంటర్ అని చెప్పి నలుగురు పెట్టించి కొట్టించడం అది కాదు మన పని. అది కాదు ప్రభా. ఆయన ఎక్కడికి బాగుంటారు ప్రభా. స్తోత్రంగా. నేనంటాను, రోషము కలిగిన వాడు ఈ మాట చెప్పగలుగుతాడు. పగ తీర్చుకునుడా
చెప్పండి, పగ తీర్చుకునుట. నీ పక్కన చెప్పి నిలబడి, పగ తీర్చుకునుట నీ పని కాదు, అది దేవుడి పని. నువ్వు పగ తీర్చుకోకుండా మౌనంగా ఉండు, పగ తీర్చుకోకుండా నువ్వు ప్రశాంతంగా బ్రతుకు. స్తోత్రం గారు. ఇంకో విషయం ఏంటంటే, మనకు వచ్చిన పెద్ద జబ్బు ఏంటంటే ప్రశాంతంగా ఉండలేదు. ప్రశాంతంగా ఉండలేదండి. నా ఇల్లు మొక్క తీసేసాడు, నా భూమిలో మొక్క తీసేసాడు, నా 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 వ్యాపారంలో మొక్క తీసేసాడు, పొడిసాడు. కాబట్టి నేను ఉండలేను అని ఏం చేద్దామంటే ఫోన్ మీద ఫోన్లు ఆడికి చేసి ఈడికి చేసి ఆడికి చేసి ఏం చేద్దాం అదే కదా చేసేటట్టు. స్తోత్రం గారు. ఏం చేశాడు ఆమాను? అదే కదా చేశాడు. ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళగానే అటు తిరుగుతున్నాడు. ఏంటి అలా తిరుగుతున్నాడు? భార్య ఎలా తిరుగుతున్నాడు? ఏమైంది? రాజ్యం ఏమైందంటే, ఏం జరిగింది? నాకు గౌరవం లేదు. ఆ గేట్ దగ్గర ఉన్నవాడు నాకు కనీసం సల్యూట్ కూడా చేయట్లేదు. ఆ కనీసం అమ్మని గారు బాగున్నారన్నాడు అనట్లేదు. ఏదో జాతి అంట, ఆయన ఎవరికి చెప్పడంట. అలాంటి నాకు ఎందుకు దొరికాడు అర్థం కావట్లేదు. అంటే ఈ భార్య అంటుంది, అయితే నీకు ఒక మంచి సలహా చెప్పినా, ఆడి కోసం ఒక గొయ్యి తీయించు. స్తోత్రం కలుగుగా. అమ్మా, మీరు గొయ్యిలు తీసే భార్యలుగా ఉండద్దు, గొయ్యిలు కప్పెట్టే భార్యలుగా మాత్రమే. మా తల్లి గారు మీకు వందనాలమ్మా. పరలోక రాజులు మీకు మీ పిల్లలకి చోటు అంటే మీరు గొయ్యిలు పూడ్చుదురు గాక. అబ్రహాం కాలంలో గొయ్యిలు తవ్వబడ్డాయి, ఇస్సాకు కాలంలో గొయ్యిలు పూడ్చబడ్డాయి. ఇది ఈ రోజు నువ్వు చేయవలసింది. ఈ తరం ఇస్సాకు తరం లాంటిది. గొయ్యిలు తవ్వబడితే నువ్వు గొయ్యిలు కప్పెట్టే బిడ్డలుగా మనం ముందుకు గాక అని చెప్పండి. ఏమండి, అక్కడ ఆమె పేరు చెరువు ఏదో ఉంది. ఏమండి, ఆమె ఏం చేస్తుందో తెలుసా? గొయ్యి తవ్వించారు. ఆ చుట్టుపక్కల ఉన్న అందరూ, ఆ ఇంట్లో వాళ్ళందరూ అన్నారు, గొయ్యి తవ్వించు అని వేసేద్దాం ఏసునామములో. స్తోత్రం. అంటే ఎవరు పడ్డాడండి చివరికి? రాజుగారు ఒక మంచి పనిలో ఉన్నారు. ఆమాను కూడా వెళ్ళాడు. ఆమాను రాజుగారు చేపట్టుకున్నాడు. స్తోత్రం గారు. కోపం వచ్చేసింది రాజుగారికి. నా ముందు ఇలా చేద్దాం మరి. అక్కడ ఎవరో అన్నగారిని బొట్టు వచ్చేసాడు. ఆ బొట్టుల్లో గొయ్యి తవ్వించాడు తెలిసిన వాడు వచ్చాడు. స్తోత్రం గారు. మీరు చదవండి, బైబిల్ చదవండి. గొయ్యి తవ్వించాడు నీడు మొద్దికైకి అన్న అనే వాడినే దేవుడు అక్కడ పంపించాడు. ఎందుకంటే అదే గొయ్యిలో ఆమాను పడవేయాలి. ఆమేన్. అంటే నేను అంటాను, అదే ఉరికమ్మ మీద ఆమాను ఏళ్ళ తీసి చంపేశాడు రాజు. ఎందుకంటే నేను అంటాను, వాక్యం చెప్తుంది, పగ తీర్చుకునుట మన పని కాదు, పగ తీర్చుకునుట దేవుడి పని. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి ప్రైజ్ ది లార్డ్. నమ్మితే ఇష్టం ఉంటే గట్టిగా చెప్పండి. సౌలు మొదటి రాజే, అందంగా ఉన్నాడు. మొదటి రాజు అగ్రహం కలిగిన వాడు, మంచి స్థితిని కలిగిన వాడు. కానీ క్రమం ఆయన ఏం చేశాడు? తన ఇష్టాన్ని చేసేవాడిగా మారిపోయాడు. రెండోది, లోబడని రాజుగా మారిపోయాడు. మూడోది, అసూయ పగతో నింపబడిన రాజుగా మారిపోయాడు. నాలుగోది, మూఢ నమ్మకాలు నమ్మే రాజుగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు రాజు? దేవుడికి ఏదైతే ఇష్టం ఉండదో అలా చేసేవాడికి మారిపోయాడు. అంటే మూఢ నమ్మకాలు. సోది చెప్తామమ్మా, చెప్పించుకో. స్తోత్రం గారు ఉన్నా కానీ నీ చేతి రేఖలని మారిపోతాయి. సోది చెప్పించుకోవడం అదే చేశాడు అక్కడ. మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మూఢ నమ్మకాన్ని నమ్మాడండి. సోది చెప్పించుకున్న వాళ్ళని తీసుకొచ్చాడండి. దేశంలో ఎక్కడెక్కడైతే సోదులు చెప్పే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ రాజకోటలోకి రాజుగారే సోదు చెప్పించుకోవడానికి తీసుకొచ్చాడండి. ఇంకా మనకి ఎంత ఇస్తాడో బాబు అని చెప్పేసి వాళ్ళు లేనిపోని అని చెప్పారండి. స్తోత్రం ఏమండి, చెప్పడం మొదలు పెట్టారు. సోదు చెప్పించుకుంటాడు, ఇలాగా అలాగా అన్ని విషయాలు చేసిన తర్వాత ఆఖరికి మీరు చదవండి, మొదటి సమయాలు 28:7 ప్రకారంగా అతడు మూఢ నమ్మకాల మీద నమ్మకాలు పెట్టుకున్నాడు. దేవుడి మీద నుంచి నమ్మకం తొలగిపోయింది. అంటే ఏ స్థాయికి వచ్చాడు? భక్తిలో ఎలా ఉన్నాడు సౌలు? మూఢ నమ్మకాల మీద నమ్మకం ఉన్నాయి కానీ ఇప్పుడు దేవుడి మీద నమ్మకం పోయింది. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు నీ భక్తి ఎలా ఉంది? మొదటి స్థితి ఎలా ఉంది? కడపటి స్థితి ఎలా ఉంది? నీ మొదటి స్థితి ఎలా ఉంది? కడపటి స్థితి ఎలా ఉంది? ఆలోచించు. మూఢ నమ్మకాలు నీకు చూస్తున్నాయా? మూఢ నమ్మకాలే నీకు నమ్మకంగా ఉన్నాయా? మూఢ నమ్మకాలు నీకు ఇష్టంగా ఉన్నాయా?
మూఢనమ్మకాలు నీ జీవితం మంచిది అనుకున్నావా? నో, మంచిది కాదు, నష్టపోతాం, జాగ్రత్త. ఎప్పుడైతే సౌలు కీషు కుమారుడు అనుకుంటున్న సౌలు ఎప్పుడైతే మూఢనమ్మకాలు సోది చెప్పించుకున్నాడో, కొన్ని రోజుల తర్వాత యుద్ధం వచ్చింది. యుద్ధంలో ఏమండి, ఒక ఐగుప్తుని చేతిలో చచ్చిపోవటం కంటే ఆ పని పడుతున్నాడు, రే నా కత్తితో నన్ను పొడిసేలా అంటే అడుగుడు పట్టడానికి ఇష్టపడ్డాడు. ఆఖరికి తన కత్తితో తానే పొడుచుకుని ఆత్మహత్య చేసుకునేవాడు మారిపోయాడు. నీ కనపరిస్థితి ఎలా ఉంది? ఇద్దరి కోసం నేను చెప్పాను. ఒకటి సొలొమోను జీవితం, రెండో సౌలు జీవితం. మొదటి స్థితి బానే ఉన్నాయి, మొదటి స్థితి బానే ఉంది. మొదటి ప్రార్థన పరులు, జ్ఞానవంతులు, రాజులు, మంచి నాయం చేసేవారిగా ఉన్నారు. కానీ కడపడి స్థితికి వచ్చేసరికి దేవుడి దగ్గర అసహ్యం పుట్టించేవారు మారిపోయారు. చూడండి, ఆ 13వ అధ్యాయము మత్తయి సువార్త 12వ అధ్యాయము 45వ వచనంలో ఉంది. ఆ మనుషుని యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదను. అయితే అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును. అంటే నేను అంటాను, ఈ రోజు నీవు కూడా అలాగే జీవిస్తే కనుక నీకు కూడా సౌలుకు పట్టిన గతే పడుతుంది, నీకు కూడా సొలొమోనుకు పట్టిన గతే పడుతుంది. కాబట్టి నీ స్థితిలో నువ్వు లేచి నిలబడదువు గాక, నీ ప్రాంతంలో మళ్ళా కట్టుకుందావు గాక, నీ గుడారాన్ని కట్టుకుందావు గాక, నీ భక్తిని కట్టుకుందావు గాక, నీ యథార్థతను కట్టుకుందావు గాక, నీ పరిశుద్ధతను కట్టుకుందావు గాక. కట్టుకునే బిడ్డగా లేకపోతే, నీ జీవితాన్ని కట్టుకునే బిడ్డగా లేకపోతే, నీ బ్రతుకుని కట్టుకునే బిడ్డగా లేకపోతే, నీ మంచితనంలోంచి ఇంకా మంచితనంలోకి వెళ్ళాలి, అభివృద్ధిలోకి వెళ్ళాలి. కానీ అభివృద్ధిలోంచి కిందకు వచ్చే స్థాయి నువ్వు చేసావా భక్తిలో, నీ స్థాయి కూడా ఒక కీషు కుమారుడు అనుకుంటున్న సౌలులాగే మారుతుంది. ఇదిగో ఒక సొలొమోను లాగానే నీవు కూడా దేవుడి దగ్గర నీచంగా కనపడతావు. ప్రభు చెప్తున్న మాట, నీ కడపడి స్థితి అధికముగా ఉండాలి. ఆమె చెప్పండి. నీ కడపడి స్థితి అధికంగా ఉంటేనే నువ్వు దీవించబడతావు. నేను ఎందుకు అవి చదివించలేదంటే టైం చదివించలేదు కాబట్టి నేను అన్నాను, నీ కడపడి స్థితి ఎలా ఉంది, నీ కడపడి స్థితి ఎలా ఉంది. ఒకసారి మీ పక్కన కూడా చెప్పండి, నీ మొదటి స్థితి కంటే నీ కడపడి స్థితి బాగుండాలి. గట్టిగా చెప్పండి, నీ మొదటి స్థితి కంటే నీ కడపడి స్థితి బాగుండాలి. నీ మొదటి స్థితి కంటే కడపడి స్థితి బాగుండాలి. కడపడి స్థితి బాగుంటుంది లేదా దేవుని దృష్టిలో త్రోసివేయబడతావు. దేవుని యొక్క త్రాసులో నిశ్చయముగా నువ్వు త్రోసివేయబడతావు. దేవుడి దగ్గర నువ్వు అసహించుకునే వ్యక్తిగా ఉంటావు. దేవుడు నిన్ను తునీకరిస్తాడు, దేవుడు నిన్ను వద్దనుకుంటాడు. కాబట్టి ముగిస్తున్నాను, నీ కడపడి స్థితి బాగుండును గాక. నీ కడపడి స్థితి బాగుండే బట్టి మనం చేయదుము గాక. అలాంటి కృప మనందరికి ఇచ్చును గాక. చెప్పండి, ఆ మొదటి స్థితి కంటే నా కడపడి స్థితి భక్తిలో బాగుండాలి. అలా అనుకున్న వాళ్ళు అలా తీర్మానం తీసుకుంటానండి, నేను సౌలులాగా ఉండనండి, సొలొమోనులాగా ఉండనండి, నా కడపడి స్థితిని కాపాడుకుంటానండి అనేవారు మోకాలు వేయండి. మీకోసం ప్రార్థన.